ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ లో అర్బన్ క్లస్టర్లు ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దానికి ఈ మధ్య కాలంలో ఒక వీడియో చేసాం. అమరావతి, విశాఖపట్నం తర్వాత ఏది? దానికి సమాధానం ఖచ్చితంగా తిరుపతి జిల్లా. ఎందుకంటే తిరుపతి జిల్లాని ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇటు నేషనల్ హైవే 16 అంటే కలకత్తా చెన్నై రహదారికి మధ్యలో వచ్చేటువంటి భాగం, అటు నుంచి ఇది చెన్నై హైదరాబాద్ ని కలిపేటువంటి మార్గంలో కూడా ఉండడం వల్ల ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా సపరేట్ గా డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది. అదే క్రమంలో నాయుడుపేట ఇది హాట్ క్లస్టర్ గా మారబోతుంది. అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ తో పాటు ఇప్పుడు పెట్రోకెమికల్ కి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా ఇన్స్టాల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఇన్స్టాల్ చేసేటువంటి పరిశ్రమల్లో ఒక కీలకమైన పరిశ్రమకి క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. సో ఏంటది చూద్దాం మనం ఒకసారి. PCBL అనేటువంటి సంస్థ, ఈ సంస్థకి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ చూస్తే, అంటే పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ మీన్స్ మనం కొన్ని కెమికల్ ఇండస్ట్రీలో PCBL కెమికల్ ఇండస్ట్రీస్ కింద దీన్ని రిజిస్టర్ చేశారు ఈ కంపెనీకి సంబంధించినటువంటిది. దానికి క్లియరెన్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎందుకు దీనికి అంత క్లియరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ద నేమ్ కంపెనీ హాస్ బీన్ చేంజ్డ్. PCBL లిమిటెడ్ ని PCBL కెమికల్ లిమిటెడ్ కింద మార్చుకున్నారు. అది కూడా నవంబర్ 2024 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి అఫీషియల్ గా పెట్టారు. సో ఈ సంస్థ ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ లో ఒక కీలకమైనటువంటి సంస్థ. పాలిమర్స్ డెవలప్మెంట్ లో, అంటే కార్బన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ లో దీనికి ఒక ప్రత్యేకత. టచింగ్ లైవ్స్ ఇన్ మోర్ వేస్ దాన్ వన్, అంటే ప్లాస్టిక్ మేకింగ్ అంటాం కదా. సో అందుకనే అది పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ జాబితాలో కూడా వస్తుంది. అది కర్బన ఉద్గారాలన్నిటినీ కూడా మనం ఆ కేటగిరీలోనే చూస్తాం కాబట్టి. సో ఈ సంస్థ ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్, ఇది చాలా ప్రముఖమైనటువంటి గోయంకా సంస్థలకు సంబంధించినటువంటి విభాగం. ఇక్కడ చూడండి, విత్ 48,500 crores ఆఫ్ అసెట్స్ బేస్డ్ అండ్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఆఫ్ 26,400 crores, the RP Sanjeev Goenka Group is among India's fastest growing conglomerates with a significant global presence. The group companies have always embraced the state of art and different technologies and have become leaders in the sectors that they operate in. The group's business comprise carbon blocks అని చెప్పంటారు. వాటి ద్వారానే ఈ మెటీరియల్స్ తయారు చేస్తారు. అంటే మన ప్లాస్టిక్ పైపుల దగ్గర నుంచి ప్లాస్టిక్ రిలేటెడ్గా సంబంధించినటువంటి అనేక ఉత్పత్తుల్ని ఈ సంస్థ తయారు చేస్తుంది. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ అని చెప్పని అంటారు. సో ప్రారంభం నుంచి చూస్తే ఫస్ట్ ప్లాంట్ ఇన్ దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటిది, అక్కడ ప్రారంభమైందనమాట ఈ PCBL కెమికల్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ. వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఇందులో పైనీరింగ్ ఇన్ కార్బన్ కెమిస్ట్రీ ఫర్ ఓవర్ 60 years, 60 ఏళ్లుగా ఈ సంస్థ కార్బన్ కెమిస్ట్రీలో, అంటే కార్బన్ బేస్డ్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలోనే ఇన్వాల్వ్ అయ్యింది. PCBL కెమికల్స్ లిమిటెడ్ సంస్థ కింద ఇప్పుడు నామకరణం చేశారనమాట. ఈ మధ్య మార్చారు, చూసారు కదా. రకరకాల ప్రోడక్ట్స్, మన లైఫ్ స్టైల్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అనేక రకాల ప్రోడక్ట్స్ ఈ సంస్థ తయారు చేస్తుంది. సో ఈ ప్లాంట్ ఇప్పుడు నాయుడుపేటలో పెడుతున్నారు. నాయుడుపేట సెజ్ లో దీనికి ప్రత్యేకంగా భూమి కేటాయించారు. దానికోసం కర్బన ఉత్పత్తులకు సంబంధించినటువంటిది కాబట్టి దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ట్రై చేయాల్సి వచ్చింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసింది. ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఇది ప్రతిదాన్ని కూడా గ్రీన్ ఫీల్డ్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆఫ్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కార్బన్ బ్లాక్స్ 3,07,720 tons per annum ఆ కెపాసిటీతో ఉండేటువంటి వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ వేస్ట్ హీట్ రికవరీ బేస్డ్ కోజనరేషన్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఆఫ్ 48 megawatts ఎట్ ప్లాట్ నంబర్ 23, 24, 25, 27 and 28 ఇన్ నాయుడుపేట. నోటిఫైడ్ APIIC ఇండస్ట్రియల్ పార్క్ ప్రపోజ్డ్ డీనోటిఫైడ్ SEZ ఏరియా ఇన్ పాలచూరు విలేజ్ అనమాట. పాలచూరు విలేజ్ పెళ్లకూరు మండలం, అలానే ద్వారకా నగరం విలేజ్ నాయుడుపేట మండలం, ఈ రెండు ప్లేసెస్ లో ఇది పెట్టారు. దీనికి క్లియరెన్స్ ఇచ్చారనమాట. వీళ్ళు తయారు చేసేటువంటి ప్రపోజల్ ఫర్ యాక్టివిటీ ఏంటంటే 5 petroleum products అండ్ పెట్రోకెమికల్ బేస్డ్ ప్రాసెసింగ్ సచ్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ బ్లాక్ అండ్ ఎలక్ట్రోడ్ గ్రేడ్ గ్రాఫైట్. సో ఈ తయారీకి సంబంధించినటువంటి ప్రపోజల్ పెట్టారు. దీనికి క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ అనమాట. సో PCBL బ్రాండ్ మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఇది నాయుడుపేటలో ఉన్నటువంటి మేనకూరు సెజ్ చెప్పారు కదా, ఆ సెజ్లో కేటాయించినటువంటి స్థలాల బ్లాక్ ఇది. వేకెంట్గా ఉన్న స్థలాలు, PCBL ప్లాంట్ ఎక్కడ పెట్టబోతున్నారు అనేటువంటిది ఈ మార్కింగ్లో వచ్చింది, ఇక్కడ వస్తుంది అనమాట ఇది. సో ఈ ప్లేస్లో PCBLని, ఇదంతా కూడా నాయుడుపేట సెజ్కి సంబంధించినటువంటి మ్యాప్. సో ఇక్కడ రాబోతుంది.
దీనికి సంబంధించినటువంటి ఆ ఏరియా డిజైనింగ్ కూడా అయిపోయింది. ప్లాట్ అలాటెడ్ టు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ బౌండరీ ఏరియా. సో ఇది ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. ఇలా కొన్ని కంపెనీలకు అక్కడ కేటాయించారు, వాటిలో ఉన్నటువంటిది అనమాట. సో ఇక్కడ పీసీబీఎల్కి ఇచ్చినటువంటి ల్యాండ్ ఇక్కడ ఇచ్చారనమాట. సో మొత్తం మీద ఒక పెద్ద ప్రాజెక్టు 2717 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినటువంటి ప్రపోజల్ అది. దీనిలో ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున జనరేట్ అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో ఎన్విరాన్మెంటల్గా కూడా గ్రీన్ ప్రోడక్ట్ అంటే గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. వీళ్ళు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్లాస్టిక్ దారాల దగ్గర నుంచి, అంటే ఇవన్నీ స్టిచ్డ్ ప్రోడక్ట్స్లో వాడతారు మనకి. సో ఇలాంటివన్నీ తయారు చేస్తారు. వాటర్ పైప్కి సంబంధించినటువంటివి కొత్త ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది కాబట్టి వాటన్నిటినీ కూడా డిఫరెంట్ మోడల్స్లో తయారు చేస్తారు. సో దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. అందుకని చెప్పనే ఎన్విరాన్మెంటల్ పర్యావరణ శాఖ దీనికి అనుమతులు ఇచ్చింది పీసీబీఎల్కి సంబంధించినటువంటి ప్లాంట్ పెట్టడానికి. త్వరలో ఇక ఆపరేషన్స్ అంటే ఫస్ట్ భూమి అలాట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా వచ్చినాయి కాబట్టి ఇక భూమి పూజకి రెడీ అవ్వాలి. ఆ ప్లాటింగ్ ఎక్కడైతే చేశారో అక్కడ ఆల్రెడీ షెడ్లు మోడల్స్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి సో అతి త్వరలో దీనికి సంబంధించి భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. నాయుడుపేట స్టేజ్లో ఈ కార్బన్ ప్రోడక్ట్స్, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఒక భారీ పరిశ్రమ రాబోతుంది.